చిన్న కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఈ కీర్తనని ఒక బ్యాక్గ్రౌండ్ ఒకవేళ వెనకాల దాని గురించి పరిచయం చూసినట్లయితే, దావీదు అబిషాలోము చేత దండించబడుతూ లేదా అబిషాలోము చేత వేధించబడుతూ ప్రయాణం చేస్తూ దూరంగా పారిపోతున్న సమయంలో దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క గృహానికి లేదా దేవుని సన్నిధికి ఎంత దూరం అవుతాడని తప్పిస్తూ ఇంకొక బిడ్డలు చెప్పాలంటే బాధపడుతూ రాస్తున్న కీర్తన. అంటే ఒక మానవుడు దేని గురించి అయినా బాధపడవచ్చు, కానీ దావీదు మాత్రము దేవుని సన్నిధి గురించి బాధపడుతున్నాడు. అదే మిగతా వాళ్ళకి దావీదుకున్న వ్యత్యాసం. అది అయ్యో తన యొక్క సింహాసనం లేదని బాధపడట్లేదు, తను రోజు పడుకునే పరుపు లేదని బాధపడట్లేదు,